మన సృష్టి పుట్టి ఎంతకాలమైందో ఖచ్చితంగా లెక్కలేసి చెప్పలేం, కానీ ఎప్పుడు అంతమవుతుందో ముందుగానే చెప్పగలిగారు కాలజ్ఞానులు, శాస్త్రవేత్తలు. మనిషిలాగే భూమికి కూడా జనన మరణాలు సహజమే అన్నారు. సునామీలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు ఇవన్నీ దీని తాలూకు ముందస్తు హెచ్చరికలు అన్నారు. ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి సోలార్ పెగ్మెంట్ అనే చర్య జరుగుతుందని, దానివల్ల భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయని అంచనా వేశారు. ఇదే కనుక నిజమైతే మనం సొంతం అనుకున్న ఈ భూమి అంతమవడానికి క్షణం కూడా పట్టదు. సరిగ్గా ఆ చర్య మళ్ళీ 2012లో రిపీట్ అవబోతుందని కొందరి వాదన. మొత్తానికి 2012లో ఏదో జరగబోతోందని వాళ్ళు వేసిన అంచనాలు నిన్నటి వరకు సంచలనాలుగానే మారినా చివరిగా మన తాతలు అమ్మమ్మలు చెప్పుకున్న కథల్లాగే యుగాంతం కూడా ఒక కథలాగా మిగిలిపోయింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం తప్పయింది. సైంటిస్టుల లెక్కలు బెడిసికొట్టాయి. ఎప్పటిలాగే భూమి మామూలుగానే తిరుగుతుంది. సూర్యోదయాల్లో, సూర్యాస్తమయాల్లో మార్పేమీ లేదు. పీల్చే గాలి, తాగే నీరు దేంట్లోనూ తేడాలేమీ లేవు. ఇది కలో నిజమో నమ్మలేని జనం ఇప్పుడిప్పుడే షాక్ నుండి తేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి పెద్ద గండమే తప్పింది. చావు తప్పదని ముందుగానే తెలిస్తే మనిషి మానసికంగా చచ్చిపోతాడని చాలామంది తమ తమ భావాలు వ్యక్తపరుచుకున్నారు. హలో, మేరు క్యాబ్స్. యువర్ నేమ్ సార్? ప్రద్యుమ్న. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? లోటస్ పాండ్. యువర్ డ్రాప్ పాయింట్ సార్? అపోలో హాస్పిటల్. अरे यार, मेरा हालत तो अब बहुत डेंजर में है. ఎలాగైనా చేస్తాం కదా అని చెప్పేసి భయంతో ఉన్న పైసలన్నీ మందుకే పెట్టేసేవారు. కానీ ఏదేమైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఓకే మామ, మై షామ్ మే కాల్ కడుతూ. ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు? అందరు బయట ఖుషి చేసుకుంటుంటే ఏమైంది సార్ అంతగానం ఆలోచిస్తున్నారు? చావును మించిన తక్లీఫ్ లేదు సార్. అదంతా దాటి ఇక్కడ దాకా వచ్చాము, ఇంకేం ఆలోచిస్తున్నారు సార్? బయట చూడండి సార్, అందరు ఎంత సంబరాలు చేసుకుంటున్నారు. మీరెందుకు సార్ అంత డల్గా ఉన్నారు? అందరిలోనూ మళ్ళీ పుట్టినమనే ఫీలింగ్ సార్. ఇంతకన్నా లక్కేముంటుంది సార్ బాధలను పక్కన పెట్టడానికి. Mr. Pradyumna, age 25. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఇంకా హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నట్టున్నావు. డోంట్ డ్రింక్ టూ మచ్. అయినా ఇట్స్ బీన్ 4 days కదా. I don't boost, doctor. I don't know what's going on. From past few days I'm really feeling nervous. నైట్ యూజువల్గానే పడుకుంటున్నాను. మధ్యరాత్రి మెలకువ కూడా రావట్లేదు. కానీ మార్నింగ్ హెవీ హెడేక్తో నేను నిద్రలేస్తున్నాను. బాడీ అంతా సివియర్ పెయిన్స్ ఉన్నాయి. హాఫ్ ఎనర్జీ పోయి చాలా టైర్డ్గా ఉంటున్నాను. ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఏసీలో కూర్చున్నా ఐమ్ స్వెట్టింగ్ అ లాట్. ఏం జరుగుతుందో నా బాడీలో తెలియట్లేదు డాక్టర్.
ప్రద్యుమ్న ఎక్కడుంటావు? లోటస్ పాండ్. పేరెంట్స్ తోటి ఉంటున్నావా? నో, ఐ స్టే అలోన్. పేరెంట్స్ యూఎస్లో ఉంటారు. వర్క్కి దగ్గరగా ఉంటుందని 6 months బ్యాక్గా ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాను. సరే, ఊపిరి పీల్చు, వదులు. ఊపిరి పీల్చు, వదులు. లోన్లీనెస్ ఫీల్ అవుతున్నావా? మొదట్లో కొంచెం ఉండేది, బట్ నౌ ఐమ్ ఓకే. ఒంటరిగా ఉంటే బోర్ కొట్టట్లేదా? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నీ హ్యాబిట్స్ అండ్ ఆల్. లిజనింగ్ టు మ్యూజిక్, గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఫోన్ కాల్స్. వాట్ యూ డూ? ఐమ్ ఏ డీజే బై ప్రొఫెషన్. డూమ్స్ డే గురించి మెంటల్గా డిస్టర్బ్ అయ్యావు అంతే. ఇంకా టైర్డ్నెస్, తినాలనిపించకపోవటం. నువ్వు నీ ఎగ్జామ్స్ ముందర నైట్ అవుట్స్ చేసే ఉంటావు కదా. భయం, రెస్ట్లెస్నెస్, ఎగ్జామ్ ఫోబియా, ఇది అలాంటిదే. అండ్ నౌ వీఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ డేంజర్. నీకు కావాల్సింది ట్రీట్మెంటు, మెడిసిన్స్ కాదు, కౌన్సిలింగ్, ధైర్యం. ఇట్స్ నాట్ ఫోబియా డాక్, సంథింగ్ ఎల్స్. నువ్వు చెప్పే మాటలో నాకు భయమే కనిపిస్తుంది ప్రద్యుమ్న. అండ్ ఐఎమ్ క్లారిఫైయింగ్ వన్ థింగ్. ప్రళయం తప్పిపోయింది, ఎవరికి ఏమీ కాలేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? అయితే ఈ హనుమాన్ విగ్రహాన్ని దగ్గర పెట్టుకో. ధైర్యంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది. అయినా రేపటికి కూడా నీకు సేమ్ ఫీలింగ్ ఉంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దాం. Hello. Hey Prady, how are you now? Yeah, I'm okay. Did you eat something? తినాలని లేదు. At least fruits tinu. యా, తింటాను. Don't worry, sweetu. Doctor ఏమన్నారు? అందరూ అంటుందే. నాది ఫోబియా కాదు, సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్, సఫరింగ్ అని. ఐ డోంట్ నో, అందరికీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏదో దేవుడి విగ్రహం ఇచ్చి నమ్మమంటున్నాడు. దేవుడి విగ్రహాన్ని నమ్ముకోవడానికి ఐ డోంట్ హ్యావ్ టు గో టు దిస్ డాక్టర్. ఐ కుడ్ హ్యావ్ గాన్ టు ఎ టెంపుల్. Don't think unnecessarily. రేపటికి ఓకే అవుతుంది. Are you sleeping well? యా, టైర్డ్నెస్ వల్ల సౌండ్ స్లీప్ ఉంటుంది. బట్ దెన్ స్లీప్ ఉంటే రిలీఫ్ ఉండాలి కదా. నాకు నిద్రలోనే ఐఎమ్ లూజింగ్ హాఫ్ ఆఫ్ మై ఎనర్జీ. మార్నింగ్ లేచి చూసుకునేసరికి కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి. ఫేస్ అంతా ఐ డోంట్ నో. Okay, sweetu. Take care. Bye. యా, బాయ్. Hi, young man. Had a great sleep last night? How are you feeling? నిన్ను చూస్తుండే నేను రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయినట్లేదు. దేవుణ్ణి తోడుగా పెట్టుకొని పడుకోమని చెప్పాను కదా, పెట్టుకోలేదా?
ఇంత చదువుకొని దేవుడిని కాపలాగా ఉంటాడు, ధైర్యంగా ఉంటుంది పడుకోమంటే ఎలా సార్ నమ్మడం? ఐ కాంట్ టేక్ దిస్ ఎనీ లాంగర్. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. ఐ డోంట్ వాంట్ డై. అందరూ అంటుంటారు కదా ఆ దేవుడు అన్నీ చూస్తుంటాడని. ఆ దేవుడు చూస్తుంటాడో లేదో నాకు తెలియదు, కానీ నేను నీకిచ్చిన దేవుడు మాత్రం నిన్న రాత్రంతా నిన్ను చూస్తూనే ఉన్నాడు. నాది భయం కాదు డాక్టర్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అని నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది ప్రద్యుమ్న. యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ అదర్ ప్రాబ్లమ్. ధైర్యం ఉన్నోడికి దైవంతో పనిలేదయ్యా. నిన్ను ఒకరోజు దగ్గర నుండి అబ్జర్వ్ చేసి నీ సమస్య ఏమిటో తెలుసుకుందామని అనుకున్నాను. ఇప్పుడే జాయిన్ అవ్వు, నిన్ను అబ్జర్వేషన్లో పెడతామంటే నువ్వు ఇంట్లో బిహేవ్ చేసినట్టు ఇక్కడ బిహేవ్ చెయ్యవు. నీకు తెలియకుండా వాచ్ చేస్తేనే నిజమేంటో తెలుస్తుంది. చచ్చిపోయి ఎక్కడున్నాడో మా డాక్టర్ నాన్న. నేను పోలీస్ అవుతానంటే నన్ను కూడా డాక్టర్ని చేశాడు. లెట్స్ సే హియర్ వి గో. Hey Pradi, how are you now? Yeah, I'm okay. Did you eat something? తినాలని లేదు. At least fruits తిను. ఏదో దేవుడు విగ్రహం ఇచ్చి నమ్మమంటున్నాడు. Don't think unnecessarily. Doctor, I don't remember anything. I have no clue how this happened. కంగారు పడుకు ప్రద్యుమ్న, ఏంటో చూద్దాం. నువ్వు రిసెప్షన్లోకి వెళ్ళి జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయి. హైదరాబాద్లో ఉన్న నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నెంబర్స్ నాకు ఇవ్వు. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. Okay, sir. Hi doctor. హలో జాన్. How are you? How about your patients? ఫైన్ జూడ్. ఇంకా మీ పేషెంట్స్ని భయపెడుతున్నారా మీ స్టైల్ ఆఫ్ ఇంట్రాగేషన్స్తో? కమాన్ జూడ్. పేషెంట్ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాడా ఎగ్జాక్ట్గా చెప్తున్నాడా అనేది పల్స్ పట్టుకుంటే తెలియదు, కళ్ళని చూసి తెలుసుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓ దట్స్ కూల్. నిన్న నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ద పేషెంట్స్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ హీస్ గోయింగ్ టు డై. హీస్ సేయింగ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్.
మార్నింగ్ లేవగానే హాఫ్ ఎనర్జీ పోయినట్టు ఉంటుంది, బాడీ అంతా ఎవరో కొట్టినట్టు పెయిన్గా ఉంటుంది అంటున్నాడు. నేను చచ్చిపోతానేమో అని భయపడుతున్నాడు. ఇదేమై ఉంటుందో అర్థం కావట్లేదు డాక్టర్. వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ దట్. ఓ ష్యూర్, ఐఎమ్ ఆల్సో డీలింగ్ ఏ పేషెంట్ విత్ ది సేమ్ సిమ్టమ్స్. మనం మళ్ళీ బిజీ అవుతున్నామేమో. ఎనీవేస్, నా స్టైల్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఫైండ్ సమ్ క్లూస్. ష్యూర్ డాక్. టేక్ కేర్. బాయ్. ఓకే, బాయ్. Hello, Dr. John. Let's gather for an emergency meet. Yeah, it's getting worse. Okay. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ లాస్ట్ 3-4 డేస్గా సిటీ హాస్పిటల్స్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్లో కొందరి ఫుటేజెస్. మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళందరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు. నైట్ యాజ్ యూజువల్గా పడుకుంటున్నారు, కానీ సడన్గా నిద్రలేస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ సివియర్ హెడేక్. ఐ హ్యావ్ నెవర్ సీన్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ సచ్ ఎ సివియర్ థింగ్. పెయిన్ తట్టుకోలేక తల పట్టుకునే పేషెంట్ ఒకడైతే తలను గోడ కొట్టుకునే పేషెంట్ మరొకడు. No, doctor. It just seems to be a coincidence. That's it. According to these symptoms, it seems to be migraine. Migraine ఉన్న పేషెంట్స్ హెడేక్తో సఫర్ అవ్వడం, నిద్రపట్టకపోవడం ఇవన్నీ తెలిసిన సిమ్టమ్సే కదా. ఇట్స్ హెరిడిటరీ అండ్ ఆల్సో ఇట్ కమ్స్ డ్యూ టు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూ థింక్ డాక్టర్. వీ హ్యావ్ ఆల్రెడీ చెక్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళలో ఒక్కరికి ఈ మైగ్రేన్ హిస్టరీ లేదు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే దే డోంట్ రిమెంబర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద నైట్. ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ డాక్టర్. ఇట్ మే బి ఏ బ్రెయిన్ స్ట్రోక్ డాక్టర్. జనరల్గా ఒంటరిగా ఉండే వాళ్ళకి, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన మన EMRI సర్వేలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ కేసు రిజిస్టర్ అయ్యాయి. యా, యు గాట్ ఎ పాయింట్. ఇప్పటి వరకు మనం చూసిన కేసెస్లో ప్రద్యుమ్న లాస్ట్ 6 monthsగా ఒంటరిగా ఉంటున్నానని, ఇలాంటి ప్రాబ్లం ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదని చెప్పాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి స్ట్రెస్ వల్ల అనుకుందాం. అండ్ వాట్ అబౌట్ దట్ కాలేజ్ గర్ల్? తన పేరెంట్స్ చెప్పిన మాట ప్రకారం షీ ఈజ్ వెరీ యాక్టివ్, గుడ్ స్టూడెంట్ అండ్ హ్యాస్ గాట్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. బ్రెయిన్ స్ట్రోక్ మే లీడ్ టు పెరాలసిస్, బట్ అలాంటి సిమ్టమ్స్ ఈ పేషెంట్స్లో ఎవరికీ లేవు. ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన ఎయిడ్స్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. నార్త్ అమెరికా స్వైన్ ఫ్లూకి, జర్మనీ ఆంథ్రాక్స్కి హోస్ట్ అయ్యాయి. మన హైదరాబాద్ కూడా ఒక కొత్త డిసీజ్కి హోస్ట్ అవుతుందేమోనని కొంచెం టెన్షన్గా ఉంది. మెడికల్ హిస్టరీలో మన కంట్రీకి, ఎస్పెషల్లీ హైదరాబాద్కి ఈ మచ్చ రాకూడదు. ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. నమస్తే హైదరాబాద్, దిస్ ఇస్ క్రేజీ కోనిక. వచ్చేసాను మిమ్మల్ని రీఛార్జ్ చేయడానికి. ప్రపంచమంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి ప్రళయం పారిపోయింది, ముప్పు తప్పుకుంది, ప్రపంచం అంతమవుతుంది అనే రీజన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. జపాన్లో ఎక్కడో ఒక చోట చిన్న ఎర్త్ క్వేక్ వచ్చింది. ఇట్స్ ఆఫ్ నెగ్లిజిబుల్ మ్యాగ్నిట్యూడ్. మొత్తానికి కర్నూలు బాబా చెప్పినట్టుగానే కాపాడారని జనాలు గుంపులుగా
విశాల్, నిన్ను ఐపీఎస్గా చూడాలనుకోవడం నా డ్రీమ్ రా. నా డ్రీమ్ అది కాదు డాడ్. ఐ వాంట్ టు బి ఏ రీసెర్చ్ అనలిస్ట్ ఇన్ ఫిజిక్స్. నాకు వేరే కల ఉండేది, కానీ మా ఫాదర్ చెప్పినట్టు విన్నాను. లుక్ ఎట్ మీ టుడే, ఐఎమ్ వెల్ సెటిల్డ్. ఐ కాంట్ కాంప్రమైజ్ లైక్ యూ డాడ్. దెన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీ విశాల్. Vishal, I need your help. కామన్ హాబీస్ ఉన్నాయి. మ్యూజిక్, మూవీస్, సెల్ ఫోన్స్. వాటికి వీళ్ళ బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆర్జే చెప్పింది. డాడ్, హాయ్ గైస్, లాస్ట్ ఫ్యూ డేస్గా మన సిటీలో వస్తున్న కొత్త కేసెస్ మీద చేసిన రీసెర్చ్లో, అనాలిసిస్లో దిస్ గై హెల్ప్డ్ మీ అ లాట్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మిస్టర్ విశాల్, ఫిజిక్స్ R&D, కొలంబియా యూనివర్సిటీ. మిస్టర్ విశాల్. Thanks, Doctor. Hello, everybody. Before going deep into what has happened to all these people, I'll take you through some natural things. December 21st, 2012, యుగాంతం, ప్రళయం వస్తుంది. ప్రళయమే వచ్చుంటే ఏ రూపంలో వచ్చుండేది? ఎనీబడి? ఎర్త్క్వేక్స్, సోలార్ ఫ్లేర్స్, సునామీస్, వాల్కానిక్ ఎరప్షన్స్. కరెక్ట్. ఎవరైనా న్యాచురల్ ఎలిమెంట్స్ ఎన్ని అని అడిగితే 5 అని చెప్తారు. ఎయిర్, వాటర్, ఎర్త్, స్కై అండ్ ఫైర్. మన చుట్టూ గాలి ఉంది. మనం నేల మీద నడుస్తుంటాం. తాగటానికి నీరు, ఆకాశం, నిప్పు. ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, పంచభూతాలు అంటారు. మ్యాన్కైండ్కి ఇవి మోస్ట్ కామన్ థింగ్స్. బట్ అవే మోస్ట్ కామన్ థింగ్స్ మనిషిని అంతం చేయాలనుకుంటే ప్రళయం. ఫర్ ఎగ్జాంపుల్, volcanoes, earthquakes, tsunamis, they are spread all over the world. ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. వాల్కెనో ఎక్కడైనా ఎరప్ట్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్ ఎక్కడైనా రావచ్చు, సునామీస్, దోస్ ఆర్ ఆల్ ట్రాప్స్. బట్ ఆ ప్రళయం రావడానికి మనకి డెడ్ లైన్ December 21st, 2012. మనం దాటేసాం. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. బట్ ఒక్క విషయం మర్చిపోతున్నాం. ఆది మానవుడు 2 రాళ్లతో నిప్పును పుట్టించడంతో మొదలైంది మానవుని అభివృద్ధి. చక్రాన్ని సృష్టించి వేగం పుంజుకున్నాడు. ఈ రోజు వరకు డెవలప్ అవుతూనే ఉన్నాడు. మనిషి ఎంతగా డెవలప్ అయ్యాడంటే ప్రకృతి మనకిచ్చిన ఈ పంచభూతాలు చాలవన్నట్టుగా ఓ ఆరభూతాన్ని సృష్టించుకున్నాడు.
దాన్ని కూడా ఈ పంచభూతాల్లాగానే చాలా దగ్గర బంధువుని చేసుకున్నాడు. దాన్ని గాలిలో కలపాలనుకున్నాడు, కలవలేదు. నీటితో తడపాలనుకున్నాడు, కానీ తడవలేదు. నిప్పు దాన్ని కాల్చలేదు. భూమి దానికి అడ్డు కాదు, ఆకాశం దానికి హద్దు కాదు. అదే సిక్స్త్ ఎలిమెంట్. ఈ సిక్స్త్ ఎలిమెంట్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే లెట్స్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఎర్లియర్ మీరు చెప్పినట్టుగానే యుగాంతం వివిధ రూపాల్లో వస్తుందని చాలా చోట్ల చెప్పబడింది. మయన్ క్యాలెండర్స్, క్రిస్టల్ స్కల్స్, బైబిల్ ఎక్సెట్రా. ఇలా 64 కారణాలుగా చెప్పారు. వాటన్నిటిలో చెప్పబడిన కామన్ థింగ్ మ్యాన్ కైండ్ విల్ ఎండ్. బట్ ఏ విధంగా అంతం అవ్వచ్చు అనే కోణంలో ఆ ప్రెడిక్షన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మాకు దొరికిన ఒక కొత్త క్లూ జియోమాగ్నెటిక్ రివర్సల్. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు తారుమారవడం. ఈ సౌత్ అండ్ నార్త్ పోల్స్ మధ్య ఇప్పుడు ఉన్న ఆకర్షణ 10,000 years పూర్వం ఉన్న ఆకర్షణతో పోలిస్తే ఇప్పుడు ఉన్నది నియర్లీ జీరో. దెర్ ఇస్ అన్ ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్. దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ జియోమాగ్నెటిక్ రివర్సల్. అండ్ ఈ ఫినామినా జరగడానికి ప్రకృతి నిశ్చయించిన డెడ్లైన్ December 21st, 2012. And this phenomena seriously affects the sixth element that we are speaking about, the electromagnetic spectrum, the radio waves, microwaves, etc. They are spread all over the world. They are into everything. They can pass through the earth and water. Sky is not a limit for them. ఆ ఫినామినాకి ఈ పేషెంట్కి లింక్ ఏంటి డాక్టర్? Let me show you a small experiment. I am giving call from this mobile to this mobile. Let us see what's going to happen. Dr. Vishal, how long has it been? It's 33 minutes, doctor. Okay. That's it, friends. జనరల్గా ఎక్స్పెరిమెంట్ టైమ్ ఈజ్ 63 minutes. మీరు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ చూసే ఉంటారు. బట్ టుడే వీఆర్ ఏబుల్ టు బాయిల్ ద ఎగ్ ఇన్ 33 minutes. గంటలో అయ్యే పని అరగంటలో అయ్యింది. అండ్ ఆ సిక్స్త్ ఎలిమెంట్ మానవ జాతిని అంతం చేయడానికి ఎంచుకున్న మార్గం గ్యాడ్జెట్స్ విచ్ వర్క్ ఆన్ EM waves, ద ట్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పు మనిషిని అంతం చేయడానికి ఎంచుకున్న ట్రాప్స్ వల్కనోస్. అలాగే ఆ సిక్స్త్ ఎలిమెంట్ మనిషిని అంతం చేయడానికి ఎంచుకున్న ట్రాప్స్ గాడ్జెస్. ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ ట్రాప్స్. 2 days మేమిద్దరం ఈ పేషెంట్స్ తాలూకు వీడియోస్, వాయిస్ క్లిప్పింగ్స్ అండ్ సమ్ ఆఫ్ ద పర్సనల్ స్టఫ్ని స్టడీ చేశాం. అండ్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ కొంచెం భయం కలిగించేలా ఉన్నాయి. Let me take you through it. Patient 1. నైట్ విపరీతమైన ప్రవర్తన. వాయిస్ రికార్డింగ్స్లో ఇతను చెప్పిన మాటల ప్రకారం ఫోన్లో ఫ్రెండ్స్తో చిట్ చాట్. సింపుల్ థింగ్. ఈ రికార్డెడ్ వీడియోలో కూడా అతను కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంత లో హెల్త్ స్టేజ్లో కూడా his only means of passing time or addiction is talking over the phone. పేషెంట్ నెంబర్ 2. నైట్ విపరీతమైన ప్రవర్తన. వాయిస్ రికార్డింగ్స్లో ఇతన్ని చెప్పిన మాటల ప్రకారం హీ స్టేస్ అలోన్ ఇన్ హిస్ రూమ్ అండ్ హిస్ హాబీ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్. పేషెంట్ నెంబర్ 3. సేమ్ నైట్ విపరీతమైన ప్రవర్తన. వాయిస్ రికార్డింగ్స్లో ఇతను చెప్పిన మాటల ప్రకారం హీ స్టేస్ అలోన్ ఇన్ హిస్ రూమ్ అండ్ హిస్ హాబీ ఈజ్ వాచింగ్ మూవీస్. ఫేస్బుక్ ప్రొఫైల్స్లో వాళ్ళ స్టేటస్ మెసేజ్ చూసాం. దే సే addictive, love this day long movie watching, wireless headset,
is of awesome quality. జనరల్గా లోన్లీగా ఉండేవాళ్ళంతా ఏదో ఒకదానికి ఎడిక్ట్ అవుతారు. ప్రద్యుమ్న is addicted to talking. Long talk over the phones, headphones, cell phones, Bluetooth, etc. etc. They all somehow spend major part of the day with gadgets that generate or receive frequencies. And they all fell into the traps. So it happened. ప్రళయం వచ్చింది. ఏదైనా కొత్త సినిమా వస్తే దాన్ని చూసేదాకా, ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లోకి వస్తే దాన్ని వాడేదాకా నిద్రపోరనే మంచి పేరు మన వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అలా ఈ గ్యాడ్జెట్స్కి మన వాళ్ళంతా ఎడిక్ట్ అయ్యారు. అందుకే ఈ సిమ్టమ్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనుకుందాం. ఈ పాటికి ప్రపంచంలో ఇలాంటి కేసులు వేరే ప్లేసెస్లో కూడా రిజిస్టర్ అయి ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.